నమః. తులారాశి 2026 వార్షిక ఫలితాలు. రాశి ఫలితాలు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. దీని అధిపతి గ్రహం శుక్రుడు. తులారాశి వ్యక్తులు సమతుల్యత కలిగి మరియు ఆకర్షణీయంగా మరియు రాజకీయ నైపుణ్యం కలిగిన వారు. శుక్రగ్రహం ప్రేమ, అందము, కళ మరియు సౌఖ్యాలను ఇచ్చేదిగా పరిగణించబడతాడు. ఈ రెండు కలిసి వ్యక్తిని సామాజిక, సృజనాత్మక మరియు సంబంధాలను చాలా మధురంగా చేస్తాయి. 26 తులారాశి జాతకులకు సమతుల్యత, కొత్త దిశ మరియు జీవితంలో అనేక రంగంలో పునర్నిర్మాణ సంవత్సరంగా ఉంటుంది. గత సంవత్సరాలు పోలిసి సంవత్సరం మీ ఆలోచన మరియు పనిచేసే పద్ధతిలో మార్పు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు పరిస్థితులు గందరగోళంగా కనిపించిన నెమ్మదిగా 2026లో స్పష్టత మరియు స్థిరత్వం రెండూ లభించడం ప్రారంభమవుతుంది. కెరీర్లో ఆర్థిక సంబంధాలు, ఆరోగ్యం మరియు విద్యా ప్రగతి ప్రతి రంగంలోనూ ఈ సంవత్సరం మిమ్మల్ని మరింత పరిణతి చెందిన మరియు కేంద్రీకృతం చేస్తుంది. మీ నిర్ణయం తీసుకునే నైపుణ్యం మెరుగుపడుతుంది మరియు అనేక పరిస్థితులు మీ పక్షాన ఉంటాయి. జనవరి తులారాశి వారికి నెమ్మదిగా ముందుకు సాగే నెలగా ఉంటుంది. కెరీర్లో కొత్త ప్రణాళికలు రూపొందించబడతాయి, అయితే వాటిని అమలు చేయడానికి సమయం పడుతుంది. ఉద్యోగులకు బాధ్యతల పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారస్తులకు ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది, కానీ అకస్మాత్తు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంలో అలసట ఉంటుంది. కుటుంబంలో మిశ్రమ పరిస్థితులు ఉంటాయి. ప్రేమ జీవితంలో ప్రశాంతత కాపాడుకోండి. విద్యార్థులు తమ దైనందిన రొటీన్లలో మెరుగుదల చేర్చుకొని మంచి ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి తులారాశి వారికి శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెంచే నెల. కెరీర్లో వేగం వస్తుంది మరియు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వామ్యం లేదా విస్తరణకు అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక స్థితిలో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంలో మంచి సంబంధాలు పెరుగుతాయి. ప్రేమ సంబంధాల మధురత్వం తిరిగి వస్తుంది. విద్యార్థులు చదువులో ఎక్కువ మనసు పెడతారు. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి మరియు కొత్త ఆలోచనలకు పుట్టినలు అవుతాయి. తులారాశి వారికి పురోగతి మరియు ప్రణాళిక విజయవంతమయ్యే నెల ఇది. కెరీర్లో మీ కష్టానికి మంచి ప్రభావం కనిపిస్తుంది మరియు వరిష్ఠుల నుండి అంటే పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఒప్పందాలు మరియు క్లయింట్లకు విస్తరణ అవకాశం ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో విశ్వాసం మరియు అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు తమ చదువులో గుర్తింపదగిన ప్రగతిని సాధిస్తారు. ప్రయాణం నుండి ప్రేరణ మరియు అవసరమైన అనుభవం రెండూ లభిస్తాయి. ఏప్రిల్ తులారాశి వ్యక్తులకు వ్యూహం మరియు ఓపిక యొక్క నెలగా ఉంటుంది. కెరీర్లో పని పెరగవచ్చు, కానీ మీ తెలివి సమస్యలకు సులభతరం చేస్తుంది. వ్యాపారస్తులు పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు, అయినా ప్రణాళికల ద్వారా లాభం సాధ్యమే. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది, కానీ పొదుపుపై శ్రద్ధ వహించడం అవసరం. ఆరోగ్యంలో తేలికపాటి ఒత్తిడి ఉండొచ్చు. కుటుంబంలో సహకారం లభిస్తుంది. ప్రేమ సంబంధాల నిజాయితీ అవసరం అవుతుంది. విద్యార్థులు చదువులో నిరంతరతను కాపాడుకోండి. మే తులారాశి వారికి విజయం మరియు సాధారణ నెలగా ఉంటుంది. కెరీర్లో పదోన్నతి లేదా ముఖ్యమైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద లాభాలు మరియు కొత్త ఒప్పందాలకు లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం యొక్క వాతావరణం నెలకొని ఉంటుంది. ప్రేమ జీవితంలో లోతు వస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు ప్రధానంగా కెరీర్ మరియు వ్యక్తిగత అభివృద్ధికి ఉపయోగకరంగా నిలుపబడతాయి. జూన్ తులారాశి వారికి సమతుల్య మరియు పురోగతిశీల సమయం ఉంటుంది. కెరీర్లో మీ స్థితి చాలా బలంగా ఉంటుంది మరియు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడి అనుకూలమైన సమయం. ఆర్థిక స్థితి సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యంలో క్రమంగా తప్పకుండా రోజువారీ పనులు ప్రయోజనం చేకూరుస్తాయి. కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగుతారు. ప్రయాణాలు కొత్త అవకాశాలు తెరవగలవు, ముఖ్యంగా పనితో సంబంధం ఉన్నవి. జూలై
తులారాశి వారికి సవాళ్ళతో కూడిన సమయం. కెరీర్లో ఒత్తిడి పెరగవచ్చు మరియు పనుల అడ్డంకులు కనిపించవచ్చు. వ్యాపారస్తులు రిస్క్ తీసుకోకూడదని సలహా ఇవ్వబడింది. ఆర్థిక స్థితిలో ఖర్చులు పెరగవచ్చు, ముఖ్యంగా గృహ కారణాల వల్ల. ఆరోగ్యంలో బలహీనత అనిపించవచ్చు. కుటుంబంలో కొంత ఒత్తిడి ఉత్పన్నం కావచ్చు. ప్రేమ జీవితంలో తప్పుడు అవగాహనల నుండి తప్పించుకోండి. విద్యార్థులు అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయడం మంచిది. ఆగస్టు. తులారాశి వారికి మెరుగుదల మరియు స్థిరత్వం తిరిగి వచ్చే నెల ఇది. కెరీర్లో అసంపూర్ణమైన పనులు పూర్తవుతాయి మరియు పనుల్లో కొత్త దిశ లభిస్తుంది. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు లభించడం ప్రారంభమవుతుంది. ఆర్థిక స్థితి సమతుల్యంగా ఉంటుంది. ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో మెరుగైన అవగాహన అభివృద్ధి చేయబడుతుంది. ప్రేమ సంబంధాల సామీప్యత, స్థిరత్వం వస్తుంది. విద్యార్థులు మెరుగైన ఏకాగ్రత చదువుతారు. చిన్న ప్రయాణాలు ఉపయోగకరంగా మరియు సానుకూలంగా ఉంటాయి. సెప్టెంబర్. తులారాశి జాతకులకు సాధనల నెల. కెరీర్లో కొత్త ఎత్తులు తాకే అవకాశం ఉంది మరియు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెద్ద ఒప్పందాలు మరియు పెట్టుబడి యొక్క లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబం నుంచి మంచి సంబంధాలు మరియు సంతృప్తి పెరుగుతుంది. ప్రేమ జీవితంలో సంబంధాల మధురత్వం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్ష లేదా ప్రాజెక్టులు అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అక్టోబర్. తులారాశి వారికి వ్యక్తులకు ప్రభావం మరియు గుర్తింపును పెంచే నెల. కెరియర్లో మీ పట్టు బలంగా ఉంటుంది. మీ సూచనలకు ప్రాధాన్యత లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు, మంచి లాభాలు లభించవచ్చు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం శక్తివంతంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం మరియు సానుకూల శక్తి వస్తుంది. ప్రేమ సంబంధాలు నమ్మకం పెరుగుతుంది. విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. సామాజిక జీవితంలో మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. నవంబర్. తులారాశి వారికి స్థిరత్వం మరియు సమతుల్యత నిండిన నెలగా ఉంటుంది. కెరీర్లో కొత్త పాత్ర లేదా బాధ్యత లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభంలో కొనసాగింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది మరియు పెద్ద నిర్ణయాలు కూడా ప్రయోజనం ఇస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి మరియు మంచి సంబంధాలు కొనసాగుతాయి. ప్రేమ జీవితంలో భావోద్వేగ లోతు పెరుగుతుంది. విద్యార్థులు తమ చదువులో ఎక్కువ కేంద్రీకృతంగా ఉంటారు. లాంగ్ డిస్టెన్స్ అంటే దూర ప్రయాణాల నుండి సానుకూల ఫలితాలు లభించవచ్చు. డిసెంబర్. తులారాశి వారికి సంవత్సరం అద్భుతంగా మరియు సంతృప్తికరంగా ముగింపు ఉంటుంది. కెరీర్లో సాధనలు, ఆత్మవిశ్వాసం రెండు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఏదైనా పెద్ద ఒప్పందం లేదా ముఖ్య క్లయింట్ నుండి లాభం లభిస్తుంది. ఆర్థిక స్థితి అత్యంత బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో సంబంధాలు మరియు మధురంగా ఉంటాయి. విద్యార్థులకు వచ్చే కొత్త లక్ష్యాల పట్ల ప్రేరణ పొందుతారు. ప్రయాణాలు ఆనందదాయకంగా అనుభవిస్తాయి, సానుకూలతను తీసుకొస్తాయి. ఈ 12 నెలల భవిష్యత్తు ఫలితాలు చూసినప్పుడు మొత్తం మీద 2026 తులారాశి వారికి స్థిరత్వం, పురోగతి మరియు కొత్త దిశ యొక్క సంవత్సరం అని చెప్పవచ్చు. సంవత్సరం ప్రారంభంలో కొంచెం జాగ్రత్తగా నడవమని సలహా ఇస్తుంది. అయితే మధ్య మరియు ముగింపు భాగాలు అత్యంత లాభదాయకంగా నిరూపించబడతాయి. కెరీర్, ఆర్థికం, కుటుంబము, ప్రేమ మరియు విద్యా ప్రగతి, ప్రతి రంగంలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మిమ్మల్ని పరిణతి చెందిన, సమతుల్యం మరియు విజయవంతం చేయడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.